పశ్చిమ గోదావరి జిల్లా పెనుకొండలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న మైనింగ్ ని స్థానికులు అడ్డుకున్నారు. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులకు చెప్పడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న తహసీల్దార్ మైనింగ్ చేస్తున్న ప్రొక్లైన్లను ర్యాంపు నుండి పైకి ఎక్కించారు. అధికారులను చూసిన మైనింగ్ నిర్వాహకులు అక్కడి నుండి పరారయ్యారు. అక్రమాలు ఇక్కడ ఏ పర్మిషన్ లేకుండా ఇసుక ర్యాంపులో అక్రమ మైనింగ్ చేస్తున్నారు. ఎంఆర్ఓ గారు పర్మిషన్ లేదని చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళ పర్మిషన్ ఉందని జేసీబీలు తీసుకొచ్చి గత 3 రోజులుగా ర్యాంప్లో పెట్టి పర్మిషన్ ఉందని మాకు అది మేము ఆపిన ఆర్ఐ గారిని తీసుకొచ్చి ఎంఆర్ఓ గారి చేత లేదని చెప్పించినా కూడా పైకి ఎక్కించకుండా గత 3 రోజులుగా ఇదే పని చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ జేసీబీలు తీసుకొచ్చి ప్రొద్దుటే లారీలు తీసుకొచ్చి మైనింగ్ చేస్తున్నారని ఎంఆర్ఓ గారు ఫోన్ చేయక మీటింగ్లో ఉన్నారని ఆర్ఐ గారు వచ్చి ఆర్ఐ గారు ఫోన్ చేసి చెప్పారు. ఇక్కడ ఏ విధమైన పర్మిషన్ లేదని ఫోన్లో వివరంగా చెప్పారు ఎంఆర్ఓ గారు. అప్పుడు కూడా వాళ్ళు జేసీబీలు పైకి ఎక్కించకుండా ఎక్కడే పెట్టి కూర్చున్నారు. ఇక్కడ ఇసుక అక్రమంగాలు ఎక్కువగా అయిపోయినాయి. గత 3 రోజుల క్రితం మేము ఒకసారి ఆపినా కూడా అప్పుడు ఆపినట్టు ఆపి మళ్ళీ ఈరోజు మళ్ళీ మొదలు పెట్టినారు. ఏంటంటే పర్మిషన్లు ఉన్నాయని చెప్తున్నారు. పర్మిషన్లు ఉన్నాయని చెప్పి మళ్ళీ అక్రమంగా తవ్వేస్తూ ఇలా చేసిన పనికి గాను గతంలో కూడా మొత్తం ఏటుగట్టు బార్డర్ సగం వరకు గోదావరిలోకి జారిపోయింది. మట్టి ఈ విధంగా తీస్తూ ఉంటే ఇసుక తీస్తూ ఉంటే గోదావరి మొత్తం ఎక్కువగా వచ్చినప్పుడు ఈ గట్టంతా నాశనం అయిపోవడం కామన్. దీని మీద స్పందించి అధికారులు గోదావరి గట్టు కాపాడాలని నేను చెప్తున్నాను. ఇప్పుడు కూడా ఎంఆర్ఓ గారు ఫోన్ చేసినా కూడా ఇక్కడ ఏ విధమైన పర్మిషన్ లేదు, మీరు ఇసుక లారీలో దింపడానికి లేదు, అలాంటిది ఏదైనా చేస్తే కనుక ఆ వెహికల్ అక్కడే ఆపి సీజ్ చేసేయండి అని విఆర్ఓ గారికి ఆర్ఐ గారి ద్వారా మెసేజ్ పంపించారు. కానీ వీళ్ళు వెహికల్స్ పైకి పట్టుకెళ్ళకుండా ఇక్కడే పెట్టి కూర్చుని ఇక్కడే తందాన్ని ఆడుతున్నారు. ఇక్కడ నాయకులు వచ్చారు, కొంతమంది వైసీపీ వాళ్ళు వచ్చి మీరేం